హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలం ఎంతో టేస్టీగా ఉండే వడియాలను అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం ముందు ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. తెల్లవారినాక దానికోసం అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని ఒక కప్పుకు 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. సగ్గు బియ్యం అలా స్మూత్ అయిపోయాయి, ఎందుకంటే నైట్ అంతా నానే ఉన్నాయి కాబట్టి అలా అయిపోయాయి. వీటి కోసం ఒక బౌల్లో ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇవి ఇప్పుడు మొత్తం మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం వామును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి మొత్తం ఉడికేదాకా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గంట జారులాగా ఉండాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నలాగా ఉండాలి. కాకపోతే ఇంకా కాలేదు, ఇంకా కాసేపు ఒక 5 మినిట్స్ వరకు ఇంకా మరగనివ్వాలి. ఇప్పుడు వీటిని మరిగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చల్లార్చుకొని ఇప్పుడు ఎండలో ఒక కవర్ పైన స్పూన్తో చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మొత్తం అలా పెట్టేసుకోవాలి. వీటిని ఒక రోజంతా ఎండలో ఆరనివ్వాలి. ఇవి ఒక్కసారి చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం బాగుంటాయి. సాంబార్లోకి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి ఎలా పెట్టేసాను. అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి ఎండలో, లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరిపోతుంది. అవి మరుసటి రోజు అలా అయిపోయాయి. ఇప్పుడు మొత్తం కవర్ నుండి వీటిని సపరేట్ చేయాలి. ఇవి కొంచెం తడిగా ఇట్లా ఏమన్నా అనిపిస్తే వీటిని మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వడియాల కోసం పెద్దగా ఖర్చు పెట్టిన అవసరం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే పెట్టుకోవచ్చు. చూడండి అవి మొత్తం ఎలా ఆరిపోయాయో. ఇప్పుడు వాటిని ఎంపుకుందాం. దానికోసం కడాయి పెట్టేసి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు వాటిని ఆరిపోయాయి కదండి, ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, అన్నీ అలా ఎంపుకోవచ్చు. మిగిలినవి ఉంటే ఒక డబ్బాలో 1 ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. భలే అంటే టేస్ట్ మాత్రం బాగుంటాయి. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మరి